హాయ్, వెల్కమ్ టు శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం. సో మనం ఈరోజు క్లాక్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముఖ్యంగా ముందుగా ఒకసారి ఈ యాడ్ చూడండమ్మా. సో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడి, కానిస్టేబుల్, ఆల్ కాంపిటేటివ్ అనేది తెలుగు మీడియంకి సంబంధించిన ఆఫ్లైన్ బ్యాచ్ అనేది 11వ తారీఖు 6వ నెల 2026. అట్లానే ఇంగ్లీష్ మీడియం కూడా 11వ తారీఖు 6వ నెల 2026న బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఆఫ్లైన్కి రావాలి అనుకుంటే మీరు ఈ తేదీల్లో రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓకేనండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 1కి వెళ్దామండి, క్లాక్కి సంబంధించి. సో ఇక్కడ క్లాక్కి సంబంధించిన కాన్సెప్ట్ ఒకసారి చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే, ఏ క్లాక్ ఈజ్ సెట్ రైట్ ఎగ్జాక్ట్లీ at 12 o'clock noon. When it shows 4:30 p.m. what is the angle swept by our hand అన్నాడండి. అంటే ఒక గడియారంలో మధ్యాహ్నం 12 గంటలకి ప్రారంభించారు, సమయం సాయంత్రం 4 గంటల ముందు తిరిగిన డిగ్రీలు ఎన్ని అన్నాడు. సో మరి గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీలు తిరుగుతుందో తెలుసుకునే దానికంటే ముందు గంటల ముళ్ళు ఒక గంటకి ఎంత కోణం చేస్తుంది అంటే 30 degrees యాంగిల్ చేస్తుందమ్మా. సో గంటల ముళ్ళు 1 అవర్లో 30 degrees యాంగిల్ చేస్తుంది. అదే 1 minute అయితే 1/2 degree యాంగిల్ చేస్తుంది. గంటల ముళ్ళు 1 గంటలో 30 degrees కోణం చేస్తుంది, 1 నిమిషానికి 1/2 degree యాంగిల్ చేస్తుంది. ఈ విషయం మనం తెలుసుకున్నట్లయితే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 12 గంటలకు స్టార్ట్ అయింది. ఎప్పుడు మనకి అడుగుతున్నాడు అంటే 4:30కి. 12 నుంచి 4:30కి అంటే ఎంత టైం గ్యాప్ వచ్చిందంటే 4 hours 30 minutes అండి. 12కి అండ్ 4:30కి 4:30కి అడుగుతున్నాడమ్మా. 12 నుంచి 4:30 అంటే 4 గంటల 30 నిమిషాలు టైం గ్యాప్ ఉంది. 4 గంటల 30 నిమిషాలు. మరి గంటకి 30 degrees కాబట్టి 4 × 30 నిమిషానికి 1/2 degree కాబట్టి 30 × 1/2. సో ఇక్కడ ఏమొచ్చింది 120 degrees వచ్చింది, ఇదేమో 15 degrees వచ్చింది. మొత్తం కలిపినట్లయితే 135 degrees అనేది మనకి ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి తెలంగాణ పీసీ మెయిన్స్ 2018లో అడగడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ద యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఈజ్ 9:40 AM. అంటే ఒక గడియారంలో సమయం 9:40 AM అయినప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య ఏర్పడే కోణం ఎంత అంటే 9:40 అయిందండి. 9:40 అయింది. ఇలాంటి క్వశ్చన్ మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఎట్లా సార్ అంటే 9 అంటే ఎన్ని నిమిషాలండి? 9 అంటే 45 నిమిషాలు అని చెప్తాం జనరల్గా. 1 అంటే 5 నిమిషాలని, 2 అంటే 10 నిమిషాలని, 3 అంటే 15 నిమిషాలని, అట్లానే 9 అంటే 45 నిమిషాలని తీసుకోండి. ఈ 45 నిమిషాల్లో నుంచి వాడు ఇచ్చిన నిమిషాలు ఏది ఇస్తే అది తీసేయండి. తీసేస్తే 45లోంచి 40 పోతే +5 ఉంటుందమ్మా. +5 అంటే దానికి దీనికి మధ్యలో 5 నిమిషాల గ్యాప్ ఉంది. 1 నిమిషానికి 6 degrees కాబట్టి 5 నిమిషాలకి 5 × 6 5 × 6 30. అట్లానే ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ ఇంకా 40 నిమిషాల గ్యాప్ ఉంది కాబట్టి 40 × ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ × 1/2 చేయండి. సో ప్రతి క్వశ్చన్కి ఇదే ప్రాబ్లం అండి. ఇదే విధంగా సొల్యూషన్ ఉంటుంది మనకి. సో 2 1 2 20. సో 20. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ప్లస్ చేయండి. 30 + 20 ఎంత అంటే 50. ఇక్కడ ప్లస్ వస్తే ప్లస్ చేయండి, మైనస్ వస్తే మైనస్ చేయండి. ఓకేనండి. సో ఇది మనకి ఆన్సర్ 50 degrees అమ్మా. ఆప్షన్ నెంబర్ 1. సో ఎప్పుడు అడిగినాడు సార్ అంటే మనకి అది ఏపీఎస్ఐ మెయిన్స్ 2018. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఈజ్ 4:30 PM. సేమ్ క్వశ్చన్ అండి. ఏపీఎస్ఐ మెయిన్స్ 2016లో కూడా పడింది మనకి. 4:30కి యాంగిల్ అడుగుతున్నాడు. అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి యాంగిల్ అడుగుతున్నాడు. 4 గంటల 30 నిమిషాలు అయినప్పుడు గంటల ముళ్ళకి నిమిషాల ముళ్ళకి మధ్యలో కోణం అడిగినాడు. సో ఇది కూడా మనం 4 అంటే ఎన్ని మినిట్స్ అండి? 20 minutes. 20 నుంచి ఏం చేయాలి? 30 మైనస్ చేయాలి. 20 - 30 ఎంత అండి? -10. ఇక్కడ ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ ఇంటూ ఇక్కడ ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ × 6 పెట్టాలి. ఎందుకు సార్ అంటే 1 minute అయితే 6 minutes గ్యాప్ అండి, 6 degrees గ్యాప్ కాబట్టి 1 minuteకి 6 degrees కాబట్టి 10 minutesకి ఏమవుతుంది సార్ అంటే 60 degrees అవుతుంది. ఇంకా దాంతోపాటు ఇక్కడ ఏదైతే నిమిషాలు ఇచ్చాడో అది × ఆఫ్ చేయండి.
సో 2 ఒకట్ల 2 15ల 15 టైమ్స్ కట్ అయిందండి. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ చేయండి, ప్లస్ వస్తే ప్లస్ చేయండి. సో 60 మైనస్ 15 ఎంత అయింది అంటే 45 డిగ్రీలు. ఆన్సర్ 45 డిగ్రీలు అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ బిట్వీన్ 2 o'clock and 3 o'clock, if the hour hand and minute hand of a clock coincident at 2 hours x minutes, find the x అన్నాడు. అంటే 2 గంటల 3 గంటల మధ్యలో ఒక గడియారంలోని గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు 2 గంటల యక్ష నిమిషాలకి ఏకీభవించుకున్నట్లయితే ఎక్స్ విలువ ఎంత అన్నాడు. సో ఇలాంటి ప్రాబ్లం మనం చాలా ఈజీగా కోఇన్సిడెన్స్ అనే కాన్సెప్ట్ ఏది ఇచ్చినా సరే మనం చాలా ఈజీగా పెట్టొచ్చండి. సో ఎక్కడ కోఇన్సిడెన్స్ అడుగుతున్నాడు మనకి 2 మరియు 3కి. 2 మరియు 3కి అడిగినప్పుడు 2 అంటే ఎన్ని నిమిషాలమ్మా? 2 అంటే 10 నిమిషాలు. 2 అంటే 10 నిమిషాలు. ఇక్కడ ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ బై 11 చేయండి. యాక్చువల్గా ఇదే మన ఆన్సర్. కానీ వాడు ఏమడుగుతున్నాడు, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి జనరల్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయమన్నాడు. 10 × 11 110, 110కి 10 కలిపితే 120. 120/11 అనేది రైట్ ఆన్సర్ అండి. 120/11. ఇన్ కేస్ 2కి 3కి కాకుండా 3కి 4కి కనుక అడిగితే ఆన్సర్ ఏం పెట్టాలి. సో చాలా ఈజీగా మనం వితిన్ 5 సెకండ్ లోపే మనం ఆన్సర్ పెట్టచ్చండి. సో 3 అన్నాడు కాబట్టి 3 అంటే ఎన్ని నిమిషాలండి? 15 నిమిషాలు. కాబట్టి 15/11. ఇక్కడ ఒకసారి కట్ అవుతుంది కాబట్టి 15 + 1, ఈ 1ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి, 16. ఇంకా ఇక్కడ గ్యాప్ ఎంత అంటే 4 ఉండిపోయిందమ్మా, 4/11. సో అట్లా కాకుండా 4 మరియు 5 ఇచ్చుంటే 4 అంటే ఎంత అండి? 20. 20/11. ఇక్కడ కూడా మనకి ఒకసారి కట్ అవుతుందండి. సో 20 + 1 21, 9/11 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. సో ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ 120/11 అనేది సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. At what time between 4 o'clock and 5 o'clock will the hands of a clock be on the straight line but not together? అంటే ఏంటి? 4 గంటలు మరియు 5 గంటల మధ్య గడియారంలోని 2 ముళ్ళు ఏ సమయంలో ఏకీభవించకుండా ఒకే సరళ రేఖపై ఉంటాయి. అంటే అర్థం ఏంటి సార్ అంటే ఇలా రావాలండి, ఒకే సరళ రేఖపై రావాలి, ఆపోజిట్ రావాలి సింపుల్గా. మరి ఎక్కడ అడుగుతున్నాడు మనకి? 4కి 5కి. సో 4కి 5కి అండి. సో 4 and 5 అడుగుతున్నాడు. మరి 4కి 5కి ఇన్ బిట్వీన్లో అవర్ హ్యాండ్ ఉండేటప్పుడు దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి మినిట్ హ్యాండ్ రావాలి. అంటే అర్థం ఏంటి? 4కి 5కి అవర్ హ్యాండ్ ఉంటే దానికి ఆపోజిట్లో మినిట్ హ్యాండ్ రావాలి. మరి 4కి ఆపోజిట్ నెంబర్ ఏంటమ్మా? 4 దగ్గర అవర్ హ్యాండ్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ నెంబర్ ఏంటండి? 10. గడియారంలో 4కి ఆపోజిట్లో ఉన్న నెంబర్ ఎంత అంటే 10 అండి. మరి 10 అంటే ఎన్ని నిమిషాలు అంటే 10 అంటే 50 నిమిషాలు కాబట్టి 50/11. మరి ఇప్పుడు చెప్పండి, 11 ఏకంతో ఎన్నిసార్లు కట్ అయిందండి? 11 4ల 44, 4 + 50 54, 6/11. ఇలా ఆన్సర్ చేయొచ్చు. అయితే దీనికంటే బెటర్ వేలో కూడా మనం ఆన్సర్ చేయొచ్చండి. ఏంటంటే జాగ్రత్తగా చూడండి, ఆప్షన్ బట్టి కూడా మనం ఆన్సర్ చేసేయచ్చు. సో మనకు ఆన్సర్ ఏం వచ్చిందంటే 54, 6/11 నిమిషాల దగ్గర 4 గంటలు. ఇది మన ఆన్సర్. కానీ ఆప్షన్ బట్టి చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఈ రెండింటిని కలిపితే 10 రావాలి. 6 + 4 10. ఇక్కడ కూడా చూడండి అమ్మా, 4 + 6 10 వచ్చింది. ఇక్కడేమో 0 + 4 10 రావట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఈ రెండింటిని కలిపితే 10 రావాలి, రాలేదు. సో ఇక్కడ కూడా 10 వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. అయితే ఆప్షన్ 1 అవ్వాలి, లేదంటే ఆప్షన్ 2 అవ్వాలి. మరి ఇక్కడ ఎలా ఆన్సర్ పెట్టాలి సార్ అంటే మీరు క్లారిటీగా చూడండి. టైం ఏమి ఇచ్చాడమ్మా? 4 గంటలకి 5 గంటలకి మధ్యలో అన్నాడు. అంటే గంటల ముళ్ళు 4కి 5కి మధ్యలో ఉండేటప్పుడు నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది? 10కి 11కి మధ్యలో ఉంటుంది. 10కి 11కి మధ్యలో అంటే 10 అంటే 50 నిమిషాలు, 11 అంటే 55 నిమిషాలు. ఆన్సర్ ఏం రావాలి అంటే మనకి 50కి 55కి మధ్యలో రావాలి. మరి 50కి 55కి మధ్యలో ఇది రాలేదుగా, ఇది ఒక్కటేగా వచ్చింది. కాబట్టి ఆన్సర్ అనేది ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. సో at what time between 7 o'clock and 7:30 the minute hand and hour hand of a clock are perpendicular to each other? అంటే 7కి 7:30కి మధ్యలో నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఒకదాంతో ఒకటి లంబంగా ఉండును. లంబం అన్నాడు, జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ మీకు చాలా ఈజీగా ఆప్షనల్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తా చూడండి. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నామండి, యూనిట్ ప్లేస్ని ఇక్కడ ఉన్న నెంబర్ని యాడ్ చేసుకుంటే 10 రావాలి. ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ 10 వచ్చిందండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 10 వచ్చింది, ఈ రెండింటిని యాడ్ చేసినా 10 వచ్చింది. మరి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 10 వస్తుందా? 8 + 1 9 వచ్చిందండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు.
1 + 10 అండి 11 వచ్చింది, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. అయితే ఆప్షన్ 1 అవ్వాలి, లేదంటే ఆప్షన్ 3 అవ్వాలి. మరి ఇలాంటప్పుడు ఎలా సాల్వ్ చేయాలి సార్? జాగ్రత్తగా వినండి. ఏం అడుగుతున్నాడమ్మా? 7కి 7:30కి మధ్యలో. రెండు ఆన్సర్లు కూడా చూడండి 7కి 7:30కి మధ్యలోనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం పేపర్ మీద పెన్ను పెట్టకుండా ఆన్సర్ చేయొచ్చండి. ఇక్కడ లంబకోణం అన్నాడు. లంబకోణం అనేటప్పుడు చెప్పండి అమ్మా, 1 అవర్ అంటే 30 degrees, 1 అవర్ అంటే 30 degrees. అటువంటిది లంబకోణం అన్నాడంటే 90 degrees. 90 degrees అంటే ఎన్ని అవర్స్ అవుతున్నాయి అంటే 3 అవర్స్ అవుతాయి. 1 అవర్ అంటే 30 degrees అమ్మా. 30 డిగ్రీలు అనేది 1 గంట అయినప్పుడు 90 డిగ్రీలు అనేది ఎన్ని గంటలు అవుతాయి? 3 అవర్స్ అవుతాయి. అంటే 7కి అంటే గంటల ములికి నిమిషాల ములికి మధ్యలో 3 అవర్స్ గ్యాప్ రావాలి. సో 7 నుంచి 3 కలిపినా 3 అవర్స్ గ్యాప్ వస్తుంది, 3 తీసినా 3 అవర్స్ గ్యాప్ వస్తుంది. 3 తీసేస్తే 4. అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏ రావాలి? 4 అంటే ఎన్ని నిమిషాలండి? 4 అంటే 20 నిమిషాలు. 4 అంటే 20 నిమిషాలు. ఇప్పుడు చూడండి 4 అంటే 20 నిమిషాలు అయినప్పుడు 20 అనేది 11 ఏకంతో ఎన్నిసార్లు కట్ అయిందండి? ఒక్కసారి కట్ అవుతుంది. కాబట్టి 20కి ఆ 1 కలిపితే 21. 21 ఆప్షన్ ఎక్కడ ఉందో అదే రైట్ ఆన్సర్. సో మరోసారి చెప్తున్న జాగ్రత్తగా చూడమ్మా. 30 డిగ్రీలు అనేది 1 గంట, 90 డిగ్రీలు అనేది 3 గంటలు. అంటే 7 నుంచి 3 గంటలు ప్లస్లో ఉన్నా, 7 నుంచి 3 గంటలు మైనస్లో ఉన్నా లంబకోణం అనేది ఏర్పడుతుంది. సో నిమిషాల ముందు మనకి అయితే 10 దగ్గర ఉండాలి, లేదా 4 దగ్గర ఉండాలి. 10 దగ్గర ఉంటే 50 నిమిషాలు కాబట్టి 7:30 దాటిపోతుంది, కాబట్టి అది ఎలానో ఆన్సర్ కాదు. మనం ఏం తీసుకున్నాం? 4 తీసుకున్నాం. 4 అంటే ఎంత? 20 నిమిషాలు. 20 అనేది 11 ఏకంతో ఎన్నిసార్లు కట్ అవుతుందంటే ఒక్కసారి మాత్రమే కట్ అవుతుంది. 20 + 1 21. కాబట్టి 21 ఉన్నదే మన ఆన్సర్. ఓకేనండి. సో ఇన్ కేస్ ప్రొసీజర్ చెప్పండి సార్ అన్నాం అనుకోండి. సో ఏం అడుగుతున్నాడండి? 7 - 3 చేయండి. 7 - 3 అంటే ఎంతమ్మా? 4. 4 అంటే ఎంత అండి? 20. 20/11. సో ఎన్ని టైమ్స్ కట్ అయిందండి? ఒక్కసారి కట్ అయింది కాబట్టి 1 తీసుకొచ్చి యాడ్ చేసేయండి. 1 తీసుకొచ్చి యాడ్ చేయండి. సో ఇక్కడ ఇంకా 9 మిగిలింది బై 11. సో ఆన్సర్ ఏంటి అంటే 7 hours 21 9/11 minutes అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. కానీ దీనికంటే ఆప్షనల్ మెథడ్ అనేది చాలా ఈజీ. నెక్స్ట్ చూడండి. 1/1/2018 నుండి గడియారం 8 గంటల వద్ద సరిచేయబెట్టినారు. ఆ గడియారం 24 గంటల్లో 15 నిమిషాలు సమయాన్ని పొందుతుంది. 4/1/2018న నిజమైన సమయం 10 గంటలు అయినప్పుడు 10 AM అయినప్పుడు ఆ గడియారం చూపు సమయం ఎంత సుమారుగా? అంటే on 1/1/2018 a clock is set right at 8 AM. The clock gains 15 minutes in 24 hours. On 4/1/2018 if the true time is 10 AM then find the shown by that clock is. అంటే వాడు కరెక్ట్ టైం ఇచ్చేసినాడండి. ట్రూ టైం ఇచ్చేసినాడు. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ఫాల్ట్ క్లాక్లో ఉన్న టైం ఎంత అని అడుగుతున్నాడు. కరెక్ట్ టైం వాడు ఇస్తున్నాడు, ఫాల్ట్ క్లాక్ మనల్ని అడుగుతున్నాడు. సో ఇలాంటప్పుడు మనం ఎలా చేయాలి అంటే ఫస్ట్ దీనికి గ్యాప్ తీసుకోండి. దేనికి గ్యాప్ సార్ అంటే ఫస్ట్ 2018కి, అట్లనే 4th 1st 2018 గ్యాప్ ఎంతమ్మా? 3 డేసేనా? 3 days. ఎప్పుడు 8 AM to 8 AM వచ్చినప్పుడు. బట్ 8 AM to ఎంతకు వచ్చాడండి? 10 AMకి వచ్చాడంటే 3 daysతో పాటు 2 hours ఎక్స్ట్రా. 3 daysతో పాటు 2 hours ఎక్స్ట్రా. అంటే ఓవరాల్గా ఎంత వచ్చింది మనకి? 3 days అంటే 72 hours + 2 hours అండి. టోటల్ గ్యాప్ ఎంత అంటే 74 hours. 74 hours. ఇప్పుడు చూడండి, ఎవ్రీ 24 అవర్స్కి ఎంత ఎక్స్ట్రా? ఎవ్రీ 24 అవర్స్కి 15 minutes ఎక్స్ట్రా తిరుగుతుంది. 24 అవర్స్కి 15 minutes ఎక్స్ట్రా. అటువంటిది 74 అవర్స్కి ఎంత? సో క్రాస్ మల్టిప్లై చేసేయండి. 15 × 74/24. సో 3 టేబుల్లో 5 times, 3 టేబుల్లో 8 times, 4 times 37 times. 37 × 5 అంటే 185 అమ్మా. 185/4. 185/4 అంటే 4 4s 16, 2 5 4 6 times అండి. అంటే నియర్లీ 46 రావాలి. సో 46 ఇక్కడ వచ్చింది కదమ్మా. 46 అనేది రైట్ ఆన్సర్. అంటే ఎక్స్ట్రా ఎన్ని నిమిషాలు తిరిగేసింది మనకి? 46. కాబట్టి ఈ 10 AMకి ఏదైతే మనకి ఒరిజినల్ టైం చూపిస్తుందో ఆ 10 AM కంటే ఇది ఎక్స్ట్రా 46 minutes ఎక్స్ట్రా తిరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే 10 hours 46 minutes AM అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. The minute hand of a clock overtakes the hour hand at the intervals of 63 minutes of the correct time. How much does the clock gains or loss per day?
అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక సరిలేని గడియారంలో నిమిషాల ముళ్ళు ప్రతి 63 నిమిషాలకు ఒకసారి గంటల ముళ్ళని దాటుతుంది. అప్పుడు ఒక రోజులో గడియారంలోని లాభపడే లేదా నష్టపోయే కాలం ఎంత అన్నాడు. ఇలాంటి క్వశ్చన్ మనం చాలా ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ ఎక్కడ మీట్ అవ్వాలి, 65 5/11 మినిట్స్. దీనికంటే బిఫోర్ కనుక మీట్ అయితే అంటే మనం పరిగెత్తాల్సింది 65 5/11. దానికంటే ముందే పరిగెత్తినాం అనుకోండి మనకి గెయిన్, దానికంటే లేట్గా పరిగెత్తినాం అనుకోండి మనకి లాస్. అంటే దీనికంటే బిఫోర్ టైం మీట్ అయితే మనకి గెయిన్, దీనికంటే ఆఫ్టర్ టైం మీట్ అయితే మనకి లాస్. క్లియర్? అయితే ఇప్పుడు ఒకసారి క్లారిటీగా చూడండి, ఇక్కడ ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, యూనిట్ ప్లేస్ అన్నది కంపల్సరీగా 0 రావాలి. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా 0 రావాలి. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, యూనిట్ ప్లేస్ అనేది ఇక్కడ 0 వచ్చిందా? లేదు. యూనిట్ ప్లేస్ ఇక్కడ కూడా 0 రాలా. మరి ఇక్కడ చూడండి, 7 × 6 ఎంత అయింది, 42. 42 + 8 ఎంత, 50. 50 అంటే యూనిట్ ప్లేస్ ఏమొచ్చేసిందండి, 0. ఇక్కడ యూనిట్ ప్లేస్ చూడండి, ఇక్కడ యూనిట్ ప్లేస్లో 1 ఉంది, 8 ఉంది. 8 × 1 అంటే 8, 8 + 6 అంటే 14, అంటే 4 వచ్చింది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ 1. మరి ప్రొసీజర్ ఎలా సాల్వ్ చేయాలి సార్? సో ఒరిజినల్గా ఎక్కడ మీట్ అవ్వాలమ్మా, 65 5/11 మినిట్స్కి మీట్ అవ్వాలి. బట్ ఎక్కడ మీట్ అవుతున్నాయి, 63కే మీట్ అవుతున్నాయి. అంటే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 65 నుంచి 63ని కనుక మైనస్ చేస్తే 2 వచ్చింది. అలానే ఎక్స్ట్రా ఏమి ఉండిపోయింది సార్ అంటే 5/11. సో దీన్ని మనం జనరల్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకుంటే 22 + 5 అండి, 27/11. అంటే ఎవ్రీ 63 మినిట్స్కి మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత అండి, 27/11. అటువంటిది మనకేం కావాలి, పెర్ డే అన్నాడు. పెర్ డే అంటే ఎన్ని నిమిషాలండి, మీకు ఐడియా ఉందా? పెర్ డే అంటే ఎన్ని నిమిషాలండి, 1440 మినిట్స్ అనేది ఒక రోజు. 1440 మినిట్స్ని ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఒక రోజుకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? క్రాస్ మల్టిప్లై చేయండి. 1440 × 27/11/63. సో ఇప్పుడు 9 టేబుల్లో 9 3 టైమ్స్, 9 7 టైమ్స్. సో కంపల్సరీగా డినామినేటర్లో ఏం రావాలమ్మా, 7 × 11 77. 77 ఎక్కడ తప్ప ఇంకెక్కడ కూడా లేదు. కాబట్టి ఆ విధంగా కూడా మీరు ఆన్సర్ అనేది సాల్వ్ చేయొచ్చు. దానికంటే బెటర్ వే ఏంటి సార్ అంటే యూనిట్ ప్లేస్ మస్ట్ అండ్ షుడ్గా 0 కావాలి. అది గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ వన్ చూడండి. ఎట్ ఏ క్లాక్ టైమ్ బిట్వీన్ 3 o'clock and 4 o'clock will the minute hand of a clock be 4 minutes apart from hours hand. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే జాగ్రత్తగా చూడండి, నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కంటే 4 నిమిషాల అంతరాలు ముందుగా దాటి ఉన్నప్పుడు గడియారంలోని 3 గంటలకు 4 గంటలకు మధ్యలో సమయం ఎంత అన్నాడు. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే క్లాక్ డయాగ్రామ్ తీసుకుంటే ఒకసారి ఇవి మినిట్స్ అండి, ఇవి మినిట్స్. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇది 1 2 3 4 5 6 అన్నీ అవసరం లేదు మనకి. ఎక్కడ అడుగుతున్నాడు, 4కి 5కి అడుగుతున్నాడు. 3కి 4కి అడుగుతున్నాడు. 3కి 4కి చూడండి, 3కి 4కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనేది అవర్ హ్యాండ్ ఉందనుకోండి. సో ఈ ప్లేస్లో అవర్ హ్యాండ్ ఉందనుకోండి. సో దీనికి కరెక్ట్గా 1 2 3 4 ఇక్కడికి వచ్చింది అనుకోండి. మినిట్ హ్యాండ్ అనేది ఇక్కడ ఉందనుకోండి. దీనికి టైం గ్యాప్ ఎంత, 4 minutes గ్యాప్. అలా రావాలి 4 minutes గ్యాప్. అయితే బ్యాక్ సైడ్ కూడా రావచ్చండి, ఇక్కడ కూడా రావచ్చు ఇట్లా. సో దానికి మధ్యలో 4 minutes గ్యాప్. ఇది దాని తాలూకా కాన్సెప్ట్. అయితే మనం ఆన్సర్ ఈజీగా పెట్టేదానికి ఏం చేయాలి సార్, జాగ్రత్తగా చూడండి. సో సింపుల్గా షార్ట్ కట్ చెప్తా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. 3కి 4కి అన్నాడు కాబట్టి 3 అంటే ఎన్ని మినిట్స్, 15 minutes. 3 అంటే ఎన్ని మినిట్స్ అండి, 15 minutes. ప్లస్ ఆర్ మైనస్ గ్యాప్ తీసుకోండి, గ్యాప్ 4 minutes గ్యాప్. సో 15 + 4 ఎంత, 19/11. 15 - 4 ఎంత, 11/11. అంటే ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ బై 11 చేయడం అనేది మనకి క్లాక్లో ఉన్న కాన్సెప్ట్ అండి. సో 11తో 1 టైం కట్ అయింది కాబట్టి ఆ 1 తీసుకొచ్చి 19కి యాడ్ చేసుకుంటే 20. ఇంకా ఇక్కడ ఎంత బ్యాలెన్స్ ఉందమ్మా, 8/11. అట్లనే ఇక్కడ 1 టైం కట్ అయింది కాబట్టి 12 minutes. అంటే ఆన్సర్ ఏ రావాలి మనకి, 28/11 అయినా రావాలి, లేదంటే 12 అయినా రావాలి. 28/11 ఎక్కడ వచ్చిందమ్మా, ఇదిగోండి ఇక్కడ వచ్చింది. 3 hours 28/11 అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్
A clock takes 6 seconds to strike 6 times at 6 o'clock. In order to strike 11 times at the same rate, the time taken by it is. ఒక గడియారంలోని 6 గంటలకు గంటల సంఖ్యను కొట్టడానికి 6 సెకండ్ల సమయం పడితే అదే రేటుతో 11 గంటలకు 11 సార్లు కొట్టేదానికి ఎంత సమయం పడుతుంది అంటున్నాడు. సో ఇలాంటివన్నీ మనం అర్థం కావాలి అంటే చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కొన్ని ట్రీస్ ఉన్నాయనుకోండి, ఒక 1 2 3 4 5 6 ట్రీస్ తీసుకోండి. 6 ట్రీస్, ట్రీకి మధ్యలో 3 మీటర్స్ గ్యాప్ తీసుకోండి. ఇప్పుడు చెప్పండి ఎన్ని ట్రీస్ ఉన్నాయి సార్ అంటే 6 ట్రీస్ ఉన్నాయి. మరి ట్రీకి గ్యాప్ ఎంత ఇచ్చాడంటే 3 మీటర్స్ ఇచ్చాడు. కాబట్టి టోటల్ డిస్టెన్స్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 6 × 3 చేసినాం అనుకోండి 18 వస్తుంది. కానీ ఒరిజినల్గా రాదండి. ఒరిజినల్గా ఎంత డిస్టెన్స్ వచ్చిందంటే 15 మీటర్సే డిస్టెన్స్ వచ్చింది. 15 మీటర్సే డిస్టెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే ఎన్ని చెట్లు ఉన్నాయో కాదు, ఎన్ని గ్యాప్స్ ఉన్నాయని చూడాలి. సో ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఎన్ని గ్యాప్స్ వచ్చినాయి సార్ అంటే 5 గ్యాప్స్. 1 2 3 4 5 గ్యాప్స్. గ్యాప్ 3 మీటర్స్ అన్నాడు కాబట్టి 5 × 3. అంటే ఇక్కడ మనం చూడాల్సింది నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ కాదు, నెంబర్ ఆఫ్ గ్యాప్స్. అట్లానే ఇక్కడ 6 టైమ్స్ స్ట్రైక్ చేస్తుంది. 6 టైమ్స్ స్ట్రైక్ చేస్తుంది అంటే చూడండి, 6 టైమ్స్ స్ట్రైక్ చేస్తుంది అంటే మనం ఏం తీసుకోవాలండి, 6 అన్నాడు కాబట్టి 5 గ్యాప్స్ వస్తాయి. అంటే ఎన్ని టైమ్స్ అయితే ఉంటుందో దానికంటే 1 గ్యాప్ తక్కువ వస్తుంది అనమాట. ఒక నెంబర్ తక్కువ వస్తుంది గ్యాప్స్. సో 5 గ్యాప్స్కి నీకు ఎంత టైం పడుతుందండి, 6 సెకండ్స్ అన్నాడు. 5 గ్యాప్స్కి నీకు ఎంత టైం పడుతుంది అంటే 6 సెకండ్స్. అటువంటిది 11 టైమ్స్ అడుగుతున్నాడమ్మా. 11 టైమ్స్ ఈజ్ నథింగ్ బట్ హౌ మెనీ గ్యాప్స్, 10 గ్యాప్స్. 11 టైమ్స్ ఈజ్ నథింగ్ బట్ 10 గ్యాప్స్. 10 గ్యాప్స్ వాల్యూ హౌ మచ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5 అనేది 10 అవుతుందంటే డబల్ అయింది. 6ని కూడా డబల్ చేయండి కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 12 సెకండ్స్. సో 12 సెకండ్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా మనకి ఏపీఎస్ఐ 2016 మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. అన్ని ప్రీవియస్ ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్సే మనం తీసుకొని చెప్పడం జరుగుతుందండి. సో నెక్స్ట్ వన్ చూడండి, ఏమడుగుతున్నాడు, బిట్వీన్ 8 o'clock and 9 o'clock when the time at which the minutes hand and hours hand be 72 degrees with each other at 8 hours T1 minutes and T2 minutes, then T1 and T2, then T1 plus T2. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, 8 hours T1 minutes, 8 hours T2 minutes, then find the T1 and T2. 2 సార్లు మనకి కోణాలన్నీ ఏర్పడతాయి కదండి, ఆ కోణాన్ని ఈ కోణాన్ని కలపమంటున్నాడు. క్వశ్చన్ ఒకసారి చూడండి, 8 గంటలకి 9 గంటలకి మధ్యలో గడియారం యొక్క గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు 72 డిగ్రీల కోణం చేసే సమయాలు వరుసగా 8 గంటలకు T1 నిమిషాలు మరియు 8 గంటలకు T2 నిమిషాలైనా T1 plus T2 ఎంత అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా సరే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీగా యూనిట్ ప్లేస్ అనేది 0 రావాలి. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 0 రాలేదు, ఇక్కడ యూనిట్ ప్లేస్లో 0 లేదు, ఇక్కడ యూనిట్ ప్లేస్లో 0 లేదు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలా చేయొచ్చండి. లేదు సార్ అసలు విషయం చెప్పండి అన్నారు అనుకోండి. సో మనకి ఆల్రెడీ తెలుసమ్మా, సో 1 మినిట్ అనేది 1 మినిట్ అనేది 6 degrees అండి. అంటే 6 degrees ఈక్వల్ టు 1 minute. 6 degrees ఈక్వల్ టు 1 minute. అటువంటిది మన దగ్గర ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి, 72 degrees ఉన్నాయి. ఎన్ని నిమిషాలు వస్తాయి, 6 అనేది 12 టైమ్స్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మనం 12 టైమ్స్ చేస్తే ఏమొచ్చిందండి, 12 minutes గ్యాప్. అంటే దానికి దీనికి మధ్యలో 12 minutes రావాలి. మరి 12 minutes రావాలంటే 8 ఒకసారి చూసుకోండి, 8 and 9 అన్నాడు కాబట్టి 8 అంటే ఎంత అండి 40 ±12 చేయండి, ±12. 40 + 12 ఎంతమ్మా 52 + 52/11. ఇంకో ఆన్సర్ కోసం ఏం చేయాలి, 28 + 28/11. ఫస్ట్ ఏమో యాడ్ చేయండి, తర్వాత ఏమో మైనస్ చేయండి. ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ బై 11 చేయండి, ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ బై 11 చేయండి. సో ఇక్కడ మీరు కట్ చేయొద్దండి, కట్ చేయకుండా డైరెక్ట్గా ఈ వాల్యూస్ అన్ని యాడ్ చేసుకుంటే మనకి 80 వచ్చింది. ఈ ఫ్రాక్షన్ పార్ట్ని కూడా యాడ్ చేసుకుంటే డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసేయండి అమ్మా. ఇది కూడా మనకి 80 వస్తుంది. మరి 80 × 11 అంటే 80కి 80 యాడ్ చేసుకుంటే 960/11 minutes అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 960/11 అనేది ఇదిగోండి ఎక్కడ వచ్చింది. సో ఈజీగానే మనం గుర్తుపట్టేదానికి ఏం చేయాలి, యూనిట్ ప్లేస్లో ఏముండాలండి, 0 ఉండాలి. 0 ఉన్న ఆప్షన్ ఒకటే కనుక ఉన్నట్లయితే మరి లెక్క చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కోఇన్సిడెన్స్ ఫ్రమ్ 6 AM of 5th August 2021 to
6 AM ఆఫ్ 7th August 2021 ఈజ్ ఎన్, దెన్ ఎన్ అన్నాడండి. సో ఏమంటున్నాడు, 2021 ఆగస్టు 5వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుండి 21 ఆగస్టు 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు గడియారం యొక్క 2 ముళ్ళు ఏకీభవించుకుంటాయో ఆ సంఖ్యను ఎన్ అని తీసుకుంటే ఎన్ విలువ ఎంత అన్నాడు. సో ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తున్నాడండి. సో ఇక్కడ చెప్పండి అమ్మా, 6 AM నుంచి మళ్ళీ ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు, 6 AM అంటే టైమింగ్లో మార్పు లేదు. మరి డేట్స్లో ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి, 5th ఆగస్ట్ అన్నాడు, ఇక్కడేమో 7th ఆగస్ట్ అంటాడు. 5th ఆగస్ట్కి 7th ఆగస్ట్కి మధ్యలో గ్యాప్ ఎంత అంటే 2 days. మరి ఇప్పుడు చెప్పండి, 1 dayలో ఎన్నిసార్లు కోఇన్సిడెన్స్ అవుతాయో చెప్పండి. ఒక్కసారి గమనించినట్లయితే రోజుకి ఎన్నిసార్లు కోఇన్సిడెన్స్ అవుతాయో తెలియాలి అంటే అసలు 12 గంటల్లో ఎన్నిసార్లు కోఇన్సిడెన్స్ అవుతాయో తెలుసుకోవాలి. 12 గంటలకి ఎన్నిసార్లు ఏకీభవించుకుంటాయో తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 1 గంటకి 2కి మధ్యలో ఒకసారి, 2కి 3కి మధ్యలో ఒకసారి, 3కి 4కి మధ్యలో ఒకసారి, 4కి 5కి మధ్యలో, 5కి 6కి, 6కి 7కి, 7కి 8కి, 8కి 9కి, 9కి 10కి, 10కి 11కి. కానీ 11కి 12కి మధ్యలో కాకుండా సరిగ్గా 12 దగ్గర ఏకీభవించుకుంటాయండి. అంటే 11కి 12కి మధ్యలో కాకుండా డైరెక్ట్గా 12 దగ్గర, అట్లానే 12కి 1 గంటకి మధ్యలో కాకుండా డైరెక్ట్గా 12 దగ్గర. అంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే మొత్తంగా 12 అవర్స్లో ఎన్నిసార్లు, గంటకు ఒకసారి అయినప్పుడు 12, కానీ ఇక్కడ మిస్ అయింది కదా ఒకసారి. కాబట్టి ఎన్ని టైమ్స్ వస్తాయి, ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి 11 టైమ్స్ వస్తాయి. 11 టైమ్స్ వస్తాయి. మరి 12 అవర్స్కి 11 టైమ్స్ వస్తే పర్ డేకి ఎంత వస్తుంది, ఒక రోజుకి ఎంత వస్తుంది అంటే డబల్ అయింది కదమ్మా, డబల్ చేయండి. సో ఒక రోజుకి ఏమైందండి 22. తొందరపడి 22 ఆప్షన్ ఉంది కదా అని 22 పెట్టేయొద్దండి. ఎందుకు, వాడు అడిగింది ఎన్ని రోజులు గ్యాప్ అడిగాడు, 5వ తారీఖు నుంచి 7వ తారీఖు అంటే 2 రోజులు. ఒక రోజుకి 22 సార్లు వస్తే 2 రోజులకి ఏమవుతుందండి, 22 + 22 అనా 44 సార్లు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి ఏపీఎస్ఐ ఫ్రెండ్స్ 2023లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏ వాచ్ విచ్ గెయిన్స్ 20 seconds in every 60 minutes. It was set right at 6 AM in the afternoon of the same time. If the watch shows 3 hours 30 minutes, then actual time is, అంటే ఒక గడియారం ప్రతి 6 నిమిషాలకి 20 సెకండ్లు లబ్ధి పొందుతుంది. ఆ గడియారాన్ని ఉదయం 6 గంటలకి సరిచేసిన అదే గడియారం సమయం అదే రోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలు అయినప్పుడు ఖచ్చితమైన సమయం ఎంత. సో ఇలాంటివన్నీ మనం చాలా ఈజీగానే ఆన్సర్ పెట్టచ్చండి, జాగ్రత్తగా చూడండి. సో ఎప్పుడు సెట్ చేశాడు మనకి, 6 AM. ఎప్పుడు అబ్జర్వ్ చేశాడు, 6:30కి. అంటే టైం గ్యాప్ తీసుకోండి, ఇది AM ఇది PM. సో టైం గ్యాప్ తీసుకున్నట్లయితే 6 నుంచి 3:30 అండి, అంటే 6 నుంచి 12కి 6, మరొక 3 అంటే మొత్తంగా 9 గంటలు, 9:30 గంటలు అండి. 9:30 గంటలు అంటే నిమిషాలకు మార్చుకుంటే 9 × 60 నిమిషాలు ప్లస్ మరొక 30 నిమిషాలు, మొత్తం ఎంత అవుతుందండి, 540 + 30 అండి, 570. ఇప్పుడు చూడండి, ఒక దగ్గర కరెక్ట్ టైం అని రాయండి, మరొక దగ్గర రాంగ్ టైం తీసుకోండి. రాంగ్ టైం ఇచ్చేసినట్టు కరెక్ట్ టైం అడుగుతున్నాడు. గమనించాలి, ఈ క్వశ్చన్ ఏంటి అంటే మనకి రాంగ్ టైం ఇచ్చేసి రైట్ టైం అడుగుతున్నాడు. మరి ఇప్పుడు ఎవ్రీ 6 మినిట్స్కి చూడండి, ప్రతి 6 నిమిషాలకి ఎన్ని సెకండ్లు ఎగస్ట్రా చూపించాలి, 20 సెకండ్లు. కాబట్టి 6 నిమిషాల 20 సెకండ్లు చూపిస్తుంది. కరెక్ట్ టైం 6 నిమిషాలు అయినప్పుడు రాంగ్ టైం ఏమవుతుందంటే 6 నిమిషాల 20 సెకండ్లు చూపిస్తుంది. మరి ఇవి నిమిషాల్లో ఉన్నాయి, ఇవి నిమిషాల్లో ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా నిమిషాల్లోకి మార్చడం కోసం 20, 21, 23. సో 3 6 18, 18 + 1 19. 19/3 నిమిషాలకి రాంగ్ టైంకి రైట్ టైం ఎంత అంటే 6 minutes. మరి అటువంటిది 570 నిమిషాలు రాంగ్ టైంకి రైట్ టైం ఎంత. సో ఇలాంటివన్నీ మనం క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందమ్మా. సో 570 × 6/19/3, 19 1s 19 3s 30 టైమ్స్ అండి. 3 పైకి వచ్చింది అనుకోండి, 3 3 9, 9 6 54, 540. ఈ 540కి 570కి ఎన్ని నిమిషాలు డిఫరెన్స్ ఉంది, 30 నిమిషాలు డిఫరెన్స్ ఉంది. మందేమో ప్రతి 6 నిమిషాలకి 20 సెకండ్లు ఎగస్ట్రా చూపుతుందంటే ఫాస్ట్గా తిరుగుతుంది. ఫాస్ట్గా తిరుగుతున్న క్లాకే మనకి 3:30 అయినప్పుడు స్లోగా ఖచ్చితంగా కరెక్ట్ టైం చూపెడుతున్న క్లాక్ అంతకంటే తక్కువ అవ్వాలి. కాబట్టి 3:30లో నుంచి 30 తీసేయండి. 3:30 నుంచి 30 తీసేస్తే మనకి ఏమొస్తుందమ్మా, 3 o'clock అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ వాచ్ విచ్ గెయిన్స్ యూనిఫామ్లీ ఈజ్ 10 minutesలో వెన్ ద కరెక్ట్ టైమ్ ఈజ్ 10 AM ఆన్ ఏ డే. ఆన్ ద నెక్స్ట్ డే
ఇట్ షోస్ 10 minutes fast when the correct time is 1:12 AM. ద క్లాక్ షోన్ ద కరెక్ట్ టైం అంటున్నాడు, కరెక్ట్ టైం ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఏకరీతిగా అదనపు సమయం పొందే గడియారం ఒకరోజు ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు తక్కువ సమయం చూపుతుంది. అదే గడియారం తర్వాత రోజు 1:12 AM కి 10 నిమిషాలు ఎక్కువ సమయం చూపుతుంది. అయినా గడియారం చూపే సమయం ఎంత? సో ఇలాంటి క్వశ్చన్ మనం ఏం చేయాలి అంటే టైం గ్యాప్ తీసుకోవాలి. ఎంత ఇచ్చాడమ్మా మనకాడు? సో ఎక్కడ 10 AM, 10 AM కి 10 minutes లేట్లో ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎంత అయిందండి? నైట్ 1:12 AM. సో AM 1:12 అవుతుందంటే అది మిడ్ నైట్ అండి, మిడ్ నైట్. సో ఇక్కడికి వచ్చేసరికి 10 minutes ఫాస్ట్ అయిందమ్మా. దీనికి టైం గ్యాప్ ఎంత? దీనికి టైం గ్యాప్ వచ్చేసరికి మార్నింగ్ 10 నుంచి నైట్ 10కి 12 hours, నైట్ 10 నుంచి మిడ్ నైట్ 1:12కి 3 hours 12 minutes ఎక్స్ట్రా అండి. టోటల్ ఏమవుతుంది? 12 + 3 15 hours 12 minutes. అంటే ఈ టైం గ్యాప్ మనం ఫైండ్ అవుట్ చేస్తే 15 hours 12 minutes అనేది రైట్ ఆన్సర్ వచ్చిందండి. అయితే మనకి కావాల్సింది ఏంటి? 10 minutes లేట్లో ఉన్నది కాస్త ఏమైందమ్మా 10 minutes ఫాస్ట్ అయిందంటే ఓవరాల్గా ఎంత కవర్ చేస్తుంది? ఒక లేటు ఒక ఎర్లీ ఇచ్చినప్పుడు కలపండి 20 కవర్ చేస్తుంది. 20 కవర్ చేస్తుంది అంటే 20 minutes కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 15 hours 12 minutes పడుతుంది. అటువంటిది ఈ లేట్ కవర్ చేసుకుంటే కరెక్ట్ టైంకి వెళ్ళిపోతాం. కాబట్టి ఎంత టైం కవర్ చేయాలమ్మా? 10 minutes లేట్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? సో ఎగ్జాక్ట్గా ఆఫ్ అయింది కాబట్టి ఇందులో మీరు ఆఫ్ తీసుకోండి. ఆఫ్ తీసుకుంటే ఏమొస్తుంది? 15లో ఆఫ్ ఎంత అండి? సో 7.5 అంటే 7 hours 30 minutes. అట్లనే 12లో ఆఫ్ ఎంత అంటే ఇది 7:30, ఇది ఒక 6 టోటల్ ఏమవుతుందండి? 7:36, 7 hours 36 minutes అండి. 7 hours 36 minutes. 7 hours 36 minutesలో మనకి అది కరెక్ట్ టైంకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు స్టార్ట్ చేసినాం? 10కి స్టార్ట్ చేసినాం. ఎంత టైంకి కరెక్ట్ చూపెడుతుందండి? 7 hours 36 minutes. కాబట్టి 10కి 7 hours యాడ్ చేసుకుంటే 17:36 అంటే అదే రోజు సాయంత్రం 5:36. ఎందుకంటే 17 అన్నాడు కదమ్మా, 17 అంటే 5. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి. A wall clock gains 4 minutes in 12 hours and another wall clock lasts 2 minutes in 24 hours. Both the are set right at 8 AM on a particular day. Choose the correct time when the two clocks show exactly the same time in the immediate future. సో ఏమడుతున్నాడు? గడియారంలోని 12 గంటల్లో 4 నిమిషాల్లో లాభం పొందుతుంది, మరొక గడియారం 24 గంటల్లో 2 నిమిషాలు నష్టపోతుంది. 2 గడియారాలను ఒకే నిర్దిష్ట రోజున ఉదయం 8 గంటలకు సరిచేశారు. ఆ 2 గడియారాలు మళ్ళీ మొదటిసారిగా ఖచ్చితంగా ఒకే సమయాన్ని చూపించే సమయం ఏది? సో ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే క్లారిటీగా చూడండి. ఒకే సమయాన్ని చూపించాలంటే ఏ టైంలోనైతే ఆ 2 స్టార్ట్ అయినాయో అదే టైంలో మళ్ళీ ఖచ్చితమైన సమయాన్ని చూపుతాయి. మరి ఎక్కడ స్టార్ట్ అయినాయి? ఉదయం 8 గంటలకేనా? చూడమ్మా, ఉదయం 8 గంటలకు అన్నారు అంటే 8 AM. ఖచ్చితంగా ఆన్సర్ 8 AM రావాలి. 8 AM వచ్చిన ఆప్షన్ ఏముందండి? ఆప్షన్ 3. సార్ మీరు సొంతంగా ఇచ్చినవా అంటే కాదండి, ఈ TSSI మెయిన్స్ 2023లో అడిగిన క్వశ్చన్స్ అండి. సో డైరెక్ట్గా ఆప్షన్స్ కూడా వాళ్ళు ఇచ్చినవే, మనం తయారు చేసినవి కాదు. లేదు సార్ నాకు ప్రొసీజర్ చెప్పండి. సో జాగ్రత్తగా చూడండి. సో 12 hours 4 minutes అయితే 24 hours ఏమవుతుందమ్మా? మా 12 hours 4 minutes అయినప్పుడు 24 hours 8 minutes ప్రాఫిట్ అవుతుంది. ఇంకొక క్లాక్ ఏం చేస్తుంది? ప్రతి 24 గంటలకి 2 నిమిషాలు నష్టపోతుంది. అంటే 24 hours 2 minutes లాస్. ఒకటేమో ప్రాఫిట్ ఇచ్చాడు, ఇంకొకటేమో లాస్ ఇచ్చాడు. మీకు ఆల్రెడీ చెప్పాను గ్యాప్ ఎంతమ్మా? 10 minutes. ప్రాఫిట్ లాస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మనం యాడ్ చేసుకోవాలి. అంటే 10 minutes కవర్ చేయడానికి 2 క్లాక్లు 10 minutes కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందండి? 24 hours దీనికి దానికి మధ్యలో గ్యాప్ 24 hours వస్తుంది. మరి అటువంటిది ఎగ్జాక్ట్గా అదే టైం చూపించాలి అంటే ఏం చేయాలి? మరి 12 hours వెయిట్ చేయాలి. 12 hours అంటే ఎన్ని మినిట్స్ అండి? 720 minutes. 720 minutesకి ఎంత టైం పడుతుంది? సో ఇక్కడ చూసుకుంటే ఇంటూ 72 అయింది కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలండి? ఇంటూ 72 చేస్తే ఏమొచ్చింది చెప్పండి అమ్మా? 24 × 72 ఎందులో వస్తుంది ఆన్సరు? అవర్స్లో వస్తుంది. కానీ మనకు రోజులో కావాలి కాబట్టి బై 24 చేస్తే 24కి కట్ అయిపోయి 72 days వచ్చిందండి. 72 days ఎగ్జాక్ట్గా చూడండి. 72 days ఆఫ్టర్ 72 రోజుల తర్వాత 2 ఒకే సమయాన్ని చూపుతాయి. ఓకేనా? నెక్స్ట్ వన్. సో ఇది మనకి మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి, జాగ్రత్తగా చూడండి.
సో హౌ విల్ యూ రైట్ 1.11 అవర్స్ మినిట్స్ అండ్ సెకండ్స్ అంటే 1.11 గంటలను గంటల్లో, నిమిషాల్లో మరియు సెకండ్స్లో రాయమన్నాడు. సో ఇది మనకి ఎప్పుడు ఇచ్చినాడు? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021. సో రైల్వేలో అడిగే క్లాక్స్ క్వశ్చన్స్, అలానే ఎస్ఎస్సీలో అడిగే క్లాక్స్ క్వశ్చన్స్ అనేవి కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్లు తీసుకొని వస్తాడు. 1.11 అవర్స్. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే పాయింట్కి బిఫోర్ ఎవరైతే ఉంటారో అవే మన గంటలు పక్కన పడేయండి. ఇప్పుడు ఆల్రెడీ పాయింట్కి బిఫోర్ ఉన్న 1 అని తీసేసాం కాబట్టి 0 ఉంటుంది, 11 ఉందమ్మా. అది అవర్స్లో ఉంది కాబట్టి దాన్ని మినిట్స్లోనికి మార్చడం కోసం ఇంటూ 60 పెట్టండి. ఇప్పుడు మినిట్స్ వచ్చేసింది. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. 660 ఎన్ని డెసిమల్స్ తీసుకోవాలి మనం? 2 డెసిమల్స్. 1 2 ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఇది ఎంతలో వచ్చింది మనకు ఆన్సర్? మినిట్స్లో వచ్చింది. అంటే ఇప్పుడు చెప్పండి, పాయింట్కి బిఫోర్ ఉన్నది తీసుకోండి. పాయింట్కి బిఫోర్ ఏముందమ్మా మనకి అక్కడ 6 ఉంది కాబట్టి 6 మినిట్స్. సో మరి 1 అవర్ 6 మినిట్స్ ఎక్కడైతే వచ్చిందో అది మన రైట్ ఆన్సర్ అండి. లేదు ఇంకా చెప్పండి సార్ అన్నాం అనుకోండి, 60 మినిట్స్ కదా, పాయింట్కి బిఫోర్ తీసేసాం కాబట్టి 0 పెట్టండి. సో ఇప్పుడు మినిట్స్లో ఉంది కాబట్టి సెకండ్స్లో కన్వర్ట్ చేయడం కోసం ఇంటూ 60. సో ఇప్పుడు చేయండి, 60 ఇంటూ 60 అంటే 3600 అండి. 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాడు కాబట్టి 2 డెసిమల్స్ తర్వాత మనం కూడా పాయింట్ పెట్టినట్లయితే ఆన్సర్ ఏమొచ్చిందమ్మా? 36 సెకండ్స్. సో కాబట్టి 1 అవర్ 6 మినిట్స్ 36 సెకండ్స్ ఏదైతే ఉందో అది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. సో మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూట్యూబ్ వీడియోస్ మనం పొందేదానికి అవకాశం ఉంటుందండి. సో ఎవ్రీడే మనం డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.